organizing intensive skill development programs for our youth, including in institutes of hospitality management, providing Mudra loans for homestays, improving ease of travel and connectivity to tourist destinations. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటలు విన్నారు కదా. హోమ్ స్టేకి ముద్రా లోన్లు ఇస్తామని మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అసలేంటి హోమ్ స్టే? లోన్లు ఎందుకు ఇస్తున్నారు? అదేమన్నా వ్యాపారమా? వ్యాపారమే అయితే అది ఎలాంటి వ్యాపారం? ఏ విధంగా చేయాలి? పెట్టుబడి అవసరమా? హోమ్ స్టే బిజినెస్ మోడల్ ఏంటి అనే అంశాలపై ఈటీవీ స్పెషల్ ఫోకస్. హోమ్ స్టే వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో ఉన్నదే. మన దేశంలోనూ పర్యాటకంగా పేరొందిన చోట ఈ మోడల్ బాగా పాపులర్. గోవా, కేరళ సహా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న చోట కొన్నేళ్లుగా హోమ్ స్టే విధానం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. అయితే ఏటికేడు టూరిజం బాగా వృద్ధి చెందుతూ ఉండడంతో హోమ్ స్టేకి డిమాండ్ పెరుగుతోంది. హోమ్ స్టే అంటే ఇదొక వినూత్న ఆతిథ్య విధానం. ఆతిథ్యం అనగానే ఎవరికైనా హోటళ్లు, లాడ్జులు గుర్తుకొస్తాయి. కానీ హోమ్ స్టే వాటికి భిన్నం. చుట్టాలు, స్నేహితులు అతిథుల్లా వచ్చి కొన్ని రోజులు మనతో ఉండటం సహజంగా జరిగేదే కదా. కానీ ఏమాత్రం పరిచయం లేని పూర్తిగా కొత్త వారికి మనం ఉంటున్న ఇంట్లోనే ఆతిథ్యం ఇవ్వచ్చు. ఎలాగైతే బంధుమిత్రులు మనతో పాటు ఉంటూ మనం పెట్టింది తింటారో హోమ్ స్టేలో కూడా అలా చేయడమే. హోమ్ స్టే కోసం వచ్చే వారికి సౌకర్యాల సంగతేంటి అంటారా? ప్రత్యేక సౌకర్యాలు కాకపోయినా కనీస అవసరాలు తీర్చే ఏర్పాట్లు మాత్రం ఉండాలి. ఒక రూమ్, బెడ్, బాత్రూమ్ లాంటివి తప్పనిసరి. వసతి సరే, భోజనం ఎలాగంటారా? హోమ్ స్టే గెస్ట్కి మన ఇంట్లో వండుకున్నది వడ్డిస్తే చాలు. మనతో పాటు ఉంటూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, భోజన విధానం ఇవన్నీ తెలుసుకోవడానికి అతిథులు కూడా ఇష్టపడతారు. ఇప్పటి వరకు చెప్పుకున్నది హోమ్ స్టేలో ప్రాథమిక దశ మాత్రమే. ఇందులో నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది. ఒకరికంటే ఎక్కువ మంది అతిథులు ఉన్నప్పుడు ఒక పోర్షన్ మొత్తాన్ని హోమ్ స్టే కోసం ఇవ్వచ్చు. ఫామ్ హౌస్, విల్లా లాంటివి ఉంటే పెద్ద ఫ్యామిలీకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎన్ని రోజులు అన్నది అతిథుల అవసరాన్ని బట్టి ఉంటుంది. అది 2-3 రోజులు కావచ్చు, లేదంటే వారం నుంచి నెల కూడా కావచ్చు. సరే, కొత్త వాళ్లకు ఆతిథ్యం ఇచ్చాం, వసతులు కల్పించాం, మనకేంటి అంటారా? ఆ విషయంలోకి వెళదాం. వసతి, భోజనానికి కలిపి నిర్ణయించిన ధర ప్రకారం డబ్బులు తీసుకోవచ్చు. అంటే ఆతిథ్యానికి ఆతిథ్యం, ఆదాయానికి ఆదాయం అన్నమాట. ఇంతకీ ఈ విధానం గిట్టుబాటు అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది. అందులో అనుమానమే లేదు. చిన్న స్థాయిలో చేస్తే వేర్నీళ్లకు చన్నీళ్లల్లా కొంత అదనపు ఆదాయం వస్తుంది. పరిధి పెంచుకుంటూ పోతే అందుకు అనుగుణంగానే ఆదాయము పెరుగుతుంది. డబ్బులు చెల్లించే వాళ్ళు ఏ లాడ్జిలోనో ఉండక హోమ్ స్టేని ఎందుకు ఎంచుకుంటారు అంటారా? అదే ఇందులో స్పెషాలిటీ. ఒకరి ఇంట్లో గెస్టులా ఉంటూ వారితో కలిసిపోవచ్చు, ఆహ్లాదంగా గడపచ్చు. కుటుంబంతో కలిసి టూర్కు వెళ్ళినప్పుడు పోర్షన్ లేదా విల్లా తీసుకుంటే సొంతింటిలాగే సరదాగా ఉండొచ్చు. ఇంటి భోజనాన్ని, స్థానిక ఆహార పదార్థాల్ని ఆస్వాదించవచ్చు. ఇన్ని సౌలభ్యాలు ఉండటమే హోమ్ స్టేకి డిమాండ్ పెరగడానికి కారణం. హోమ్ స్టే విధి విధానాలేంటి? అనుమతులు అవసరమా అంటే అవును. హోమ్ స్టే నిర్వహణకు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవాలి. రాష్ట్ర పర్యాటక శాఖకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ చూసిన తర్వాత హోమ్ స్టేకి ఇవ్వాలనుకుంటున్న రూమ్, పోర్షన్, ఫామ్ హౌస్ లేదా విల్లాను అధికారులు పరిశీలిస్తారు. అంతా బాగుంది అనుకుంటే అనుమతిస్తారు. అంతా సింపుల్గానే అయిపోతుంది. హోమ్ స్టేని వ్యాపారంలా మార్చుకుందామని ఉందా? చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? అస్సలు కంగారు పడనవసరం లేదు. హోమ్ స్టేకి ముద్రా లోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2025-26 బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం స్పష్టంగా ప్రకటించారు. మన అవసరాన్ని బట్టి అర్హతల ఆధారంగా
10 లక్షల వరకు లోన్ ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులతో ఎంచక్కా హోమ్ స్టే బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. హోమ్ స్టే ఐడియా బాగుంది కదూ. ఆతిథ్యం ఇచ్చినందుకు మనకు ఆదాయం వస్తుంది, టూరిస్టులకు మంచి వసతి, భోజన సదుపాయం, అనుభూతి మిగులుతుంది. ఒక రకంగా విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఉభయ కుశలోపరి అనొచ్చు. అందుకే అతిథి దేవో భవ.